హలో గైస్, ఇది ఎల్బీ నగర్ దగ్గర ఉన్న ఫ్లైఓవర్స్ పక్కన ఉన్న చెరువు విత్ ఫుల్ ఆఫ్ డ్రైనేజ్. ఇది డ్రైనేజ్ లాగా ఉంది, చెరువు లాగా లేదు. ప్లీజ్ అబ్జర్వ్. హలో గైస్, చూసారు కదా, అబ్జర్వ్ చేశారు కదా, ఇది లేక్ కండిషన్. సో ఇది కంప్లీట్ డ్రైనేజ్ లాగా అయిపోయింది. సో మన సరౌండింగ్ ఏరియాస్లో లేక్ అనేది ఇలా ఉంటే మనకే డిసీజెస్ వస్తాయి. సో ప్లీజ్ ట్రై టు అవాయిడ్ ద థింగ్స్, అన్వాంటెడ్ థింగ్స్ టు త్రో హియర్. అండ్ మీరందరూ ప్లీజ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈ ఓవర్ఫ్లో వాటర్, వర్షం పడ్డప్పుడు ఓవర్ఫ్లో వాటర్ అనేది పోవడానికి మనకు ఇక్కడ వాల్స్ అరేంజ్ చేశారు. బట్ ఇక్కడ జరిగేది ఏంటంటే అవుట్ సైడర్స్ అండ్ అక్కడ నియర్ బై ఉన్న వాళ్ళు ఈ అన్వాంటెడ్ థింగ్స్ అక్కడ పాడేయడం వల్ల అవన్నీ మళ్ళీ వెళ్ళి అదే లేక్లో కలుస్తున్నాయి. సో కొంచెం ఈ చుట్టూ ఉన్న వాళ్ళకి స్మాల్ రిక్వెస్ట్ అండి. సో ప్లీజ్ డోంట్ త్రో అన్వాంటెడ్ థింగ్స్, కవర్స్ అండ్ అన్వాంటెడ్ థింగ్స్ సరౌండింగ్స్ ఆఫ్ దట్ లేక్. ఇంతకుముందు ఈ లేక్ చాలా క్లీన్గా ఉండే, బట్ కరెంట్ అదొక డ్రైనేజ్ లాగా అయిందండి. సో ఇక్కడ మేము అబ్జర్వ్ చేసిన పాయింట్ ఇంకోటి ఏంటంటే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ ప్లాన్ టు క్లీన్ ద సరౌండింగ్స్ ఆఫ్ దట్ లేక్. ఈ లేక్ చుట్టూ ఉన్న అన్వాంటెడ్ థింగ్స్ అన్నీ క్లీన్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాము. బట్ ఈ లేక్ కండిషన్ చూసాక ఇది at a time and by one person it is not possible. So I want to support you guys, and if we get proper support, then we will try to clean that river. సో ఇక్కడ మనం ఇంకో పాయింట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఈ లేక్ పక్కనే మనకు ఒక డ్రైనేజ్ ఫ్లో ఉందండి. సో ఆ ఫ్లో అనేది ఒక బ్లాక్ లాగా అక్కడ ఒక గేట్ లాగా పెట్టారు. ఆ గేట్ వల్ల మనకి ఫ్లో అనేది ఆగుతుంది. అండ్ ఈ మన మున్సిపల్ పీపుల్ వాళ్ళు అందులో పడే ఎక్స్ట్రా కవర్స్ అవన్నీ తీసేస్తున్నారు, వాటర్ ఫ్లో ఆగకుండా. బట్ అది గుడ్ థింగ్. బట్ ఏంటంటే ఈ రివర్, ఈ డ్రైనేజ్ వాటర్ ఫ్లోటింగ్లో వాటర్ ఆగిపోవడం వల్ల అవి ఓవర్ఫ్లో పడ్డప్పుడు, లైక్ వర్షం పడినప్పుడు ఓవర్ఫ్లో అయ్యి ఆ డ్రైనేజ్ వాటర్ అంతా మళ్ళీ లేక్లో కలుస్తుంది. సో ఇక్కడ మనం ఇక్కడ ఈ చిన్న చేంజెస్ చేయగలిగితే, లైక్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఆ గేట్ అనేది ఓపెన్ చేసి అక్కడ ఉన్న డ్రైనేజ్ బ్లాక్ అనేది కంప్లీట్గా తీసేస్తే వాటర్ అనేది కంప్లీట్గా ఫ్లో వెళ్ళిపోతుంది. ఈ రివర్లోకి వచ్చే ఛాన్సెస్ ఉండవు. అండ్ ఇక్కడ మనం ఆ రివర్ వాటర్ కంప్లీట్గా క్లీన్ చేసినా మళ్ళీ డ్రైనేజ్ వాటర్ వచ్చి మళ్ళీ అందులో కలిస్తే మళ్ళీ అది కంటామినేట్ అయిపోతుంది. సో మనం ఇది ప్రాపర్గా ఒక
ఫైనల్ డెసిషన్కి వచ్చి చేయాల్సిన విషయం. సో ప్లీజ్ సపోర్ట్ అస్ అండ్ we will surely try to ask regarding this.